సింగరాయకొండ మండలం పాకల బీచ్లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా యోగా భారతీయ సాంప్రదాయం, యోగా మన జీవన విధానంలో భాగం కావాలన్నారు. పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాల్లో నెల రోజుల పాటు యోగా నిర్వహించాం. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా 5 లక్షల మందితో యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వాముల విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే. మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు. వారితో పాటుగా విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రదేశాల్లో, 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేపడుతున్నారు. 25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. అదేవిధంగా బీచ్లో మనం కాళీకా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు 29 కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది, భారతీయ యొక్క సాంప్రదాయంలో భాగస్వామ్యమైంది. దీన్ని తిరిగి మనం కొనసాగించడం, వన్ ఎర్త్ అదేవిధంగా వన్ హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రేపు 21వ తేదీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా భాగస్వాములైనటువంటి కార్యక్రమంలో పాల్గొని 21 జూన్ను యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.